సంగారెడ్డిలోని మహబూబ్ సాగర్ పెద్ద చెరువులో చేపలు చనిపోయి నీటిపై తేలటంతో మత్స్యకారులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే చెరువులోని నీరు కలుషితంగా మారటం వల్ల చనిపోయాయా లేక మరి ఏ ఇతర కారణాల వల్ల చనిపోతున్నాయా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు చెరువులు చచ్చిపోయి వీళ్ళకి జీవనోపాధి బెస్తలో జీవనోపాధి బంద్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ కడుపుకి మీద దెబ్బ పడ్డట్టే. వీళ్ళ జీవనోపాధి ఇదే, వేరేదేం లేదు వీళ్ళకి బెస్తోళ్ళకి సంగారెడ్డిలో. కాబట్టి ఈరోజు తక్షణమే నేను వాళ్ళ అన్నంగా బెస్తోళ్ళంతా చెప్పగానే, సంగారెడ్డి బెస్తోళ్ళంతా చెప్పగానే అధికారులు, ఇరిగేషన్ అధికారులు వచ్చారు, పొల్యూషన్ అధికారులు వచ్చారు, అండ్ మున్సిపల్ కమిషనర్ అధికారులు అందరూ వచ్చారు, అండ్ ఫిషర్ డిపార్ట్మెంట్ ఏడు కూడా వచ్చాడు. ఇప్పుడు అంతా రివ్యూ చేసినాం, వాళ్ళ అభిప్రాయాలు చెప్పి అవన్నీ చూసినాం. వాళ్ళు ఏమేమి పనులు చేయాలో మీరు ఆల్రెడీ వీడియోస్ తీసారు. మీరు దాన్ని మీరు గవర్నమెంట్ మీడియా ద్వారా జిల్లా కలెక్టర్కి, మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారి దృష్టికి కూడా నేను మాట్లాడుతాను.